ఇప్పుడు మీరు చూస్తున్న ఫేమస్ బ్రాండ్స్ లోగోస్ యొక్క మీనింగ్ ఏంటి? ఈ వీడియోలో ఈ లోగోస్ యొక్క మీనింగ్ చాలా సింపుల్గా అండ్ క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తా. నెంబర్ 1, amazon.com. అమెజాన్ లోగో చాలా సింపుల్గా ఉంటుంది. అమెజాన్ వెబ్సైట్లో A to Z అన్ని లభిస్తాయని ఈ లోగో ఇండికేట్ చేస్తుంది. లోగోలోని యారో సింబల్ కస్టమర్ వస్తువు కొన్న తర్వాత కస్టమర్ ఫేస్లో కనిపించే చిరునవ్వు ప్రతిబింబం అంట. నెంబర్ 2, హిందుస్థాన్ యూనిలివర్. ఇది 88 సంవత్సరాలుగా కస్టమర్స్కి సేవలు అందిస్తున్న అది పెద్ద గూడ్స్ బ్రాండ్. ఈ లోగోలో 26 ఐకాన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి యు అనే అక్షరం వచ్చేలా డిజైన్ చేశారు. ఇది బ్రాండ్ పేరును ఇండికేట్ చేస్తుంది. ఈ ఐకాన్స్ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ప్రొడక్ట్స్ని సూచిస్తాయి. నెంబర్ 3, ఆడి ఆటో యూనియన్ అని. కంపెనీలో 4 కంపెనీస్ కలిసి ఫామ్ అయ్యింది. ఆడిలోని 4 రింగ్స్ 4 కంపెనీస్ని సూచిస్తాయి. 1932లో ఆడి, DKW, హార్చ్, వాండరర్ కలిసి ఆటో యూనియన్ ఏజీగా ఫామ్ అయ్యాయి. నెంబర్ 4, కోకా కోలా. ఈ లోగోలోని ఓ అలాగే ఎల్ అక్షరాల మధ్య ఖాళీలో డానిష్ ఫ్లాగ్ కనిపిస్తుంది. సంతోషం స్ప్రెడ్ చేయడం ఈ కంపెనీ మెక్కాన్ కోపెన్ హాంగెన్తో పార్ట్నర్షిప్ చేసుకుంది. 2012-2013లో డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశమని ఐరాస అనౌన్స్మెంట్ చేసింది. దీంతో కోకా కోలాని ఆ దేశంలోని ప్రజలు నేషనల్ ఫ్లాగ్తో స్వాగతించింది. నెంబర్ 5, డామినోస్ పిజ్జా. డామినోలో 3 చుక్కలు ఉంటాయి. ఈ 3 చుక్కలు 3 రెస్టారెంట్స్ అని. ఇందులో ఒకటి మెయిన్ రెస్టారెంట్ కాగా మిగతా 2 ఫ్రాంచైజీలు. కంపెనీ ఫౌండర్ టామ్ కొత్త ఫ్రాంచైజీ ఓపెన్ చేసిన ప్రతిసారి లోగోలో డాట్స్ పెంచాలనుకున్నాడు. కానీ బిజినెస్ ఫాస్ట్ ఎక్స్పాండ్ అవడంతో ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేదు. నెంబర్ 6, హీరో ఇండియా. ఈ లోగోలోని ఆల్ఫాబెట్ HO యాంగిల్లో ఉంగి ఉంటుంది. దీని ద్వారా తమ బ్రాండ్ సెల్ఫ్ బేస్డ్ ఫోకస్ కలదని క్లియర్ చేశారు. ఇది కంపెనీ అవసరాల కోసం పక్క దేశాల ఎక్స్పర్ట్స్ పై ఆధారపడదని చెప్తున్నారు. ఇందులో యూజ్ చేసిన రెడ్ కలర్ ఆత్మవిశ్వాసం అంట. నెంబర్ 7, మెర్సిడెస్ బెంజ్. మెర్సిడెస్ బెంజ్ లోగోలోని 3 స్టార్స్ నేల, నీరు, గాలిపై ఈ కంపెనీ ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఈ లోగోని గాట్లిబ్ డైమ్లర్ డిజైన్ చేశారు. ఈ కంపెనీ మోటార్స్ నేల, గాలి, సముద్రంలో వాటి సామర్థ్యాన్ని తెలుపుతుంది. నెంబర్ 8, అడిడాస్. అడిడాస్ లోగో మీనింగ్ ఏంటంటే 3 గీతలు ఒక పర్వతాన్ని ఇండికేట్ చేస్తాయి. ప్రజలు అధిగమించాల్సిన ఛాలెంజెస్, టార్గెట్స్ ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఫస్ట్ లో ఉండే లోగో కేవలం 3 గీతలు కలిగి ఉండేవి. ఆ గీతలు దేనిని ఇండికేట్ చేసేవి కావు. నెంబర్ 9, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోని అతిపెద్ద పురాతన బ్యాంక్ అయిన SBI సేఫ్టీ సెక్యూరిటీ కనిపించేలా లోగోని క్రియేట్ చేశారు. ఇందులో వైట్ లైన్ తాళం యొక్క రంధ్రాన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ వైట్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ మనీ SBIలో సేఫ్ అనే బ్యాంక్ చెప్తుంది.